ఇక్కడ వచ్చిన హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి అందరికీ మా వందనాలు. జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ. ఇది అసలైన నినాదం, ఇది నిజమైన హైదరాబాద్ లోక్సభ శక్తి. ఈసారి మనం హైదరాబాద్ ని గెలుచుకోవాలి, చేస్తాము. మన భాగ్యలక్ష్మి అమ్మవారి దయ వల్ల, మన ఉజ్జయిని మహంకాళి శక్తితో ఈసారి హైదరాబాద్ లో కమలం పువ్వుని వికసించేటట్టు చేస్తాము. జై బీజేపీ, జై బీజేపీ. ఇలాంటి చిన్న పిల్లల కోసము, ఈ తరం కోసం గెలవాలి మనం. ఇది 40 ఏళ్ల నుంచి అత్యాచారాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈసారి ఊరుకోకూడదు, ఈసారి మనము సెలవు పెట్టుకోకూడదు. మనలోని ప్రతి ఆవేశము ఒక ఓటు కింద మారాలి. ఇప్పుడు మన మంత్రివర్యులు మాట్లాడతారు. मेरे साथ बोलिए भारत माता की वंदे, जय श्री राम, जय जय श्री राम. हैदराबाद मत क्षेत्र के भाइयों बहनों, मेरे पास 5 मिनट ही है. मैं 4 ही सवाल करूंगा. अब की बार मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाना है क्या? 400 पार कराना है क्या? 400 पार तो कराना है, मगर 400 में से एक कमल इस बार हैदराबाद से भी देखना है. भाइयों और बहनों, 40 साल से हैदराबाद को प्रतिनिधित्व नहीं मिला है. 40 साल से रजाकार के प्रतिनिधि वहां जाकर बैठे हैं. इस बार मौका है बहन माधवी लता को प्रचंड बहुमत से चुनकर भेजे और हैदराबाद को सच अर्थ में रजाकारों से मुक्ति दिलाने का काम करिए. भाइयों और बहनों, मैं कहकर जाता हूं, किसी को डर रखने की जरूरत नहीं है, किसी की हिम्मत नहीं है हैदराबाद के एक भी व्यक्ति को हाथ लगाने. इस बार मुक्त मन से मतदान करिए. चाहे हिंदू हो या मुसलमान, हर एक मतदाता कमल के निशान पर बटन दबाए और हैदराबाद को मेन स्ट्रीम से जोड़ने का काम करे. आप करेंगे? माधवी बहन को प्रचंड बहुमत से जिताएंगे, मोदी जी के हाथ मजबूत करेंगे. तो मेरे साथ बोलिए, जय श्री राम, भारत माता की, भारत माता की. आप सभी लोगों ने पूरे रोड शो में बहन माधवी का, किशन जी का, मेरा स्वागत सम्मान किया. इसलिए मैं हृदय से आपका धन्यवाद करता हूं. नमस्कार. भारत माता. ఆనాడు వాజ్పేయి గారు వచ్చినారు, ఈ రోజు మన అమిత్ షా గారు మమ్మల్ని కొనడానికి వేదికపై వచ్చినారు. మోదీ మోదీ
ఇక్కడ వచ్చిన హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి అందరికీ మా వందనాలు. జై బలో భారత్ మాతా కీ, జై బలో భారత్ మాతా కీ. ఇది అసలైన నాదం నినాదం, ఇది నిజమైన హైదరాబాద్ లోక్సభ శక్తి. ఈసారి మనం హైదరాబాద్ ని గెలుచుకోము, 400 చేస్తాము. అబ్కీ బార్ మన భాగ్యలక్ష్మి అమ్మవారి దయ వల్ల, మన ఉజ్జయిని మహంకాళి శక్తితో ఈసారి హైదరాబాద్ లో కమలం పువ్వుని వికసించేటట్టు చేస్తాము. జై బీజేపీ, జై బీజేపీ. ఇలాంటి చిన్న పిల్లల కోసము, ఈ తరం కోసం గెలవాలి మనమిది. 40 ఏళ్ల నుంచి అత్యాచారాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈసారి ఊరుకోకూడదు, ఈసారి మనము సెలవు పెట్టుకోకూడదు. మనలోని ప్రతి ఆవేశము ఒక ఓటు కింద మారాలి. ఇప్పుడు మన మంత్రివర్యులు మాట్లాడతారు. मेरे साथ बोलिए भारत माता की वंदे, जय श्री राम, जय जय श्री राम. हैदराबाद मध्य क्षेत्र के भाइयों बहनों, मेरे पास 5 मिनट